అందరికీ నమస్కారం. మనకి రాశులు, మన రాశి ఎట్లా ఉంది ఏంటి, ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా, మంచి రోజులు వస్తాయా, లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా, మనకేమన్నా కలిసి వస్తుందా, ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి. మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే, మన రాశిలో ఉండుంటే, దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు, ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది, ఎలా నమ్మాలి, ఆయన ఎలా పూజించాలి. ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము. బాగలేకపోతే ఏ దేవతని, ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు, ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్ది గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది, జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశులు చూసుకోవచ్చు. లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి. తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లాగూ తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళొచ్చు. ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా. మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం. సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది, రాజ్యపూజాలు ఏంటి, అవమానాలు ఏంటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది. ఈ నెల మాత్రం ఏ నెలకు ఆ నెల, ఈ అంటే 12 నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇలా 12 నెలలు. ఈ 12 నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఈ నెలలో కొంచెం చెడు ఉందనుకున్నాం, చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు. మంచి ఉందనుకున్నాం, దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి, ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి, తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది. ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి, మన పిల్లలకి, మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు, ఇటువంటివన్నీ కూడాను తెలుసుకోవాలన్నమాట. అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది, ఎంత భాగం మంచి ఉంది, ఎంత భాగం చెడు ఉంది, ఎవరెవరిని కలవచ్చు, ఎవరెవరిని కలవకూడదు, కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు, కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట. అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకునేది. ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మనం ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకుంటూ ఉంటాము. మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి, ఈ మీనరాశి వారికి మార్చి నెల మొత్తం కూడా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ఎక్కడ లేని దరిద్రం మొత్తం కూడా వీరి దగ్గరే ఉంటుంది. ప్రతి పని ఆటంకాలు, ఎవరి మీదైనా ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఎవరు పిలవరు. పిలిచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, సుఖంగా ఉండొచ్చు అని ఆశలు పడతారు, వాళ్ళకు ఫోన్లు చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని సరే అంటారు కానీ పక్కదోవ పట్టిస్తారు.
వేరే వాళ్ళని పిలుస్తారే తప్ప మిమ్మల్ని మాత్రం పిలవరు. ఈ విధమైనటువంటి ధోరణి కనపడుతూ ఉంది. ఇక ఒక్కొక్కల విషయానికి చెప్పాల్సి వస్తే అన్ని రంగాల వారికి కూడాను కష్టతరమైనటువంటి నెల అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో అన్ని నెలలలో కూడాను ఈ మార్చి నెల విషయానికి వస్తే అత్యంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంపాదన సరిగా రాదు, ఉన్న సంపాదన నిలబడదు, అందరితో కలహాలు. వీరు మంచి చెప్పినప్పటికీ కూడాను వీరి మంచిని ఎవరూ గ్రహించరు. చెప్పేది మంచి అని చెప్పి కూడా వీరిని ఆలోచించరు. ఏముంది వాడు చెప్పేది వినేది ఏంటి అనే వ్యవహారంలో ఉంటారు. ఇటు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారి మాట ఎవరు కూడా వినరు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు వినరు. మంచి చెప్పినా కానీ వీరు చెప్పే మంచిని అవతల వాళ్ళు గ్రహించరు. ఆ విధమైనటువంటి ధోరణి కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు వ్యవసాయ రంగానికి లెక్కేసుకుంటే పంటలు బాగా పండుతాయి, చక్కటి లాభం వస్తుంది. కానీ వీరి దగ్గర ఉన్నది ఏంటయ్యా అంటే మొట్టమొదట వేరే వాళ్ళ చేతిలో పెట్టి మోసపోవటానికి ప్రయత్నించే సమయంలో కాస్త మేల్కొని వేరే వాళ్ళ సలహాలు, వేరే వాళ్ళ సంప్రదింపుల్ని చేసుకొని కాస్త మేలుకొని లాభాన్ని చేకూర్చుకుంటారు. ఆ లాభం కూడా వీరికి నిలబడదు. కాకపోతే ధన వ్యయం బాగా ఉంటుంది. వచ్చిన కొద్దిపాటి లాభం కూడా ఖర్చు అయ్యే ప్రమాదం కనపడుతుంది. ఈ విధంగా వ్యవసాయ రంగం వారి నుండి కాబట్టి అమ్మే పంట ఏదైతే ఉందో సరైన దళారుల్ని చూసుకొని అందరి సలహాలు తీసుకొని అమ్ముకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే వీరి మాట ఎవ్వరూ వినరు. ఇంతకు ముందు వీరు చేసిన మంచి పని కానీ చెప్పిన మంచి మాటలు కానీ ఎవరికీ గుర్తుండవు. వీరు చేసింది అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా ఉంటుంది. వీరిని ఎవరు కూడా ఉద్యోగస్తుల్లో పట్టించుకోరు. ఇటు కొత్తగా బదిలీలు అయి కొత్త ప్రదేశానికి వెళ్ళినా సరే అక్కడ కూడా వీరు మాట వినరు. కొత్తకొచ్చావు, నువ్వు నాకు చెప్పొచ్చావు, మాకు తెలియదా, ఈ తరహా మాటలు మాట్లాడి వీళ్ళని అవమానపరుస్తూ ఉంటారు. ఇక వృత్తి చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తులు కావచ్చు, ఇతరత్ర వృత్తులు కావచ్చు, వీరికి కూడా అన్ని రంగాలుగా డబ్బులు వస్తాయి. ఎందుకు ఖర్చు అవుతాయి. ఆరోగ్యం ఈ రాశి వారికి అస్సలు బాగుండదు. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల ధన వ్యయము, అనేక రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటము, ఈ విధంగా చేసి ధనాన్ని కాస్త ఆరోగ్యానికే ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. తద్వారా కుటుంబంలో కూడా మిమ్మల్ని కాస్త రోగిష్టివాడిగానే చూసే ప్రమాదం ఉంది. ఇంకెప్పుడు రోగాలే అని కుటుంబంలో కూడా అంటూ ఉంటారు. ఆ విధమైనటువంటి పరిస్థితి వీరికి ఉంది. అయితే వృత్తి చేసేటువంటి వారు కూడాను ఏ వృత్తి చేసినా కానీ అందులో ప్రోత్సాహం తక్కువ ఉంటుంది, లాభాలు తక్కువగా ఉంటాయి. తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. విద్యార్థులు అధిక శ్రమ పడి చదవాలి, చదివింది మర్చిపోతూ ఉంటారు. కానీ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ప్రతిదీ కూడాను కష్టే ఫలి అన్నట్లుగా చదివితేనే వీరికి బాగుంటుంది. ఈ విధమైనటువంటి కష్టపడుతూ చదివితే కానీ వీరు గట్టెక్కరు. ఇది విద్యార్థుల పరిస్థితి. రాజకీయ రంగంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళకు చుక్కెదురే కనపడుతుంది. ప్రతిదీ కూడాను వీళ్ళని ఎవరూ లెక్క చేయరు. అంతకుముందు గౌరవించినటువంటి వాళ్ళు కూడాను వీరు చేసే పనులను చూసి హేళనగా నవ్వి నువ్వా చేసేది, నువ్వు చేయొచ్చోలే అని చెప్పేసి ప్రజల నుంచి ఇటు రాజకీయ రంగంలో వీరికి ఉన్న పై స్థాయి వారు కానీ కింది స్థాయి కానీ వారి వల్ల పని కాదులే అని చెప్పేసి కింద స్థాయి వాళ్ళు పని చేసి పెడతారే తప్ప మీ నుంచి పని కాదు అని చెప్పేసి మీకు వచ్చే లాభాన్ని కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది.
ఇటు ప్రజల నుంచి కూడాను అవమానాలే కనపడుతూ ఉన్నాయి. ఇది రాజకీయ రంగ పరిస్థితి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటారు. అత్యంత ముఖ్యమైన పేపర్లు కూడాను మిస్ అవుతూ ఉంటాయి. మీరు ఏ పేపర్ ముఖ్యం అనుకున్నారో దాన్నే పక్కదో పట్టించేది కనపడుతూ ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను అత్యంత జాగరూకులై వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇలా అన్ని రంగాల వారికి కూడాను కష్టములు ఎదురవుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. మీనరాశి వారికి జాగ్రత్తగా వాహనాలు నడపండి. మీరు నమ్మాల్సిన దైవం మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవిని గనక నమ్మినట్లయితే మీకు అనేక రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల వాహన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పి కాస్త సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరు దైవాలని నమ్మి మీరు సుఖంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.